అటైంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ చేతుల మీదుగా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాబార్డ్ విశేష కృషి చేస్తుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారు తెలిపారు. అమరావతిలో నిర్మించే నాబార్డ్ శాశ్వత ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే భూమిని కేటాయించడం జరిగిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల సదుపాయాలతో ఒక ఐకానిక్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు 2047 అని చెప్పి ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అందులో ప్రధానమైనటువంటి గ్రోత్ ఇంజిన్ వ్యవసాయం, ఫిషరీస్ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎంత ఎక్కువ సహకరించగలిగితే అంత ఎక్కువ మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 years కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు హైదరాబాద్లో ఉండటం వల్ల అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయాం. దానికి మనందరం కూడా చింతించవలసినటువంటి కార్యక్రమం. ఏది ఏమైనా సరే ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. అతి ప్రధానమైనటువంటి నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి